di Ferragosto in Germania. Cocaina dalla Colombia. Per uscire dall''ndrangheta o collabori o muori. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాజు అండి. ఇవాళ నేను మీకు ఒక మాఫియా గ్యాంగ్, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ముఠా అన్నమాట. ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని మెయింటైన్ చేసేంత శక్తివంతమైన పవరు, డబ్బు, బలం ఉందన్నమాట. ఒక్కసారి ఈ స్టోరీ చూద్దాం రండి. Nata nella capitale. Più di 450 anni di carcere chiesti complessivamente dalla direzione distrettuale antimafia per gli oltre 40 imputati. Noi siamo una propaggine di lassù, lo spiegava uno dei boss intercettati, legati alla casa madre in Calabria ma autonomi negli affari, bar, panifici, ristoranti, pastifici. La mente imprenditoriale era Vincenzo Alvaro, 61 anni. Per lui la richiesta più pesante. Alvaro Vincenzo, anni. ప్రపంచాన్ని వణికించిన అతిపెద్ద శక్తివంతమైన ప్రమాదకరమైన మాఫియా డాన్ల ముఠా కథ తెలుసుకుందాం. ఇన్నాళ్ళు మనం మాఫియా అంటే ఒట్టి సినిమాలోనే చూసినాం, అవునా? ఆ ముంబై గ్యాంగులు, దుబాయ్ డాన్లు, లేకపోతే ఆ సిసిలీ దీవి గాడ్ ఫాదర్ ముచ్చట్లే విన్నాం. కానీ వీళ్ళందరికీ తాత లాంటి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ కదా ఇవాళ తెలుసుకుందాం. ప్రపంచంలోనే నంబర్ 1 ఖతర్నాక్ ముఠా ఇది. ఒక్క ఇటలీ దేశంలోనే కాదు, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియాతో కలిపి దాదాపు 84 దేశాలను గడగడలాడించిన గ్యాంగ్ ముఠా ఇది. దీని పేరు వింటేనే పై ప్రాణాలు పైనే పోతాయి. అదే ఎండ్రాంఘెటా. da versare nelle casse del clan i proventi della vita. అసలు ఈ దొంగల ముఠా కదేంది, వీళ్ళు చేసే దందాలేంది, శతాబ్దాలుగా ఎవ్వరికి చిక్కకుండా ఎట్లా తిరిగినారు, మరి అంతటి మొనగాలను పోలీసులు ఎట్లా పట్టుకున్నారు, కోర్టు వీళ్ళకు ఏం శిక్ష విధించింది, అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ లోపల పైసా టు పైసా మొత్తం చూద్దాం రండి. అసలు ఎవరి ఎండ్రాంఘెటా? Una calibro 22 che porta antiproiettili, armi probabilmente devono essere pronte per uso per protezione civile. Sono due principali indagati del gruppo criminale, Sergio Gioacchini, fratello di Andrea, soprannominato Barbetta, e Roberto Caputo. Oltre ai 7 destinatari della misura cautelare, arrestate in flagranza anche altre 2 persone in possesso di armi e droga, un'organizzazione particolarmente violenta. Abbiamo spedizioni punitive nei confronti di Bush, alcuni వ్యాపారాలు ఏంది? అసలు ముచ్చట ఏందంటే, ఇటలీ దేశం లోపల కాలాబ్రియా అనే ఒక వెనుకబడిన ఏరియా ఉంది. అక్కడ 150 ఏళ్ల కిందట చిన్నగా మొదలైన ఒక ముఠా ఇది. ఎండ్రాంఘెటా అంటే వాళ్ళ భాషలో గట్టి గుండెగల మొగతనం అని అర్థమట. వీళ్ళ లోపల ఉన్న అసలు ట్విస్ట్ ఏందంటే, బయటి దిక్కుమాలి నోలను ఎవ్వడిని గ్యాంగ్లో చేర్చుకోరు. అంతా సొంత అన్నదమ్ములు, బావమరుదులు, బిడ్డలు, అల్లులతోనే గ్యాంగ్ నడుపుతారు. రక్తం పంచుకు పుట్టినోళ్ళే ఉంటారు కాబట్టి లోపల ఏం నడుస్తుందో ఈగ కూడా బయట వాలదు. మరి వీళ్ళు చేసే వ్యాపారాలు ఏందో తెలుసా? ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. డ్రగ్స్ దందా. యూరోప్ ఖండం లోపల దొరికే కొకైన్ పౌడర్ల పొట్లాలు 180 వీళ్ళే సప్లై చేస్తారన్నమాట. ఇక డబ్బుల మూటలు. వీళ్ళు ఏడాది సంపాదన ఎంతో తెలుసా? అదేనండి, అక్షరాల సంవత్సరానికి వీరు సంపాదించే సంపాదన 4,80,000 కోట్ల రూపాయలు. మన దేశంలో ఒక పెద్ద రాష్ట్రం బడ్జెట్ అంతా అన్నమాట. మిగతా కబ్జాలు, తుపాకుల స్మగ్లింగ్, కిడ్నాప్లు, బెదిరింపులు, పైసలు లాక్కోవడం, ఇది వీరి దందా. ఇవన్నీ వీళ్ళకు రోజువారీ పనులే.
ఈ అక్రమ పైసలన్నిటిని తెచ్చి పెద్ద పెద్ద హోటళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టి వైట్ మనీగా మార్చేస్తారు ఈ ముఠా గ్యాంగ్. పోలీసుల దెబ్బ బంకర్లకెళ్ళి మరి లాక్కొచ్చిన పోలీసులు. కానీ పాపం పండితే తాడే పామై కరుస్తుంది అంటారు కదా, వీళ్ళ ఆటలు సాగనీయొద్దని ఇటలీ పోలీసులు గట్టిగా డిసైడ్ అయినారు. అట్నే రాత్రికి రాత్రి దాడులు మొదలుపెట్టినారు పోలీసులు. సరిగ్గా 2 ఏళ్ల కిందట 2500 మంది కమాండోలు, సాయుధ పోలీసులు ఏకకాలంలో ఇటలీ, జర్మనీ దేశాల మీద పడ్డరు. ఈ మాఫియాగాలు ఇళ్ళ కింద, కొండల లోపల రహస్యంగా బంకర్లు తవ్వుకొని ఎలుకల్లాగా దాక్కున్నారు. తలుపులు బద్దలు కొట్టి కాలర్ పట్టుకొని మరీ ఈడ్చుకొచ్చిరు పోలీసులు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 350 మందికి పైగా టాప్ లీడర్లను, వాళ్లకు సాయం చేసిన దొంగ లాయర్లను, లంచాలు తిన్న లీడర్లను జైల్లో పడేసిరు పోలీసులు. అసలు సూత్రధారి ఎవడు? ఆ ఒమేటా మౌన వ్రతం ఎట్లా మొదలైంది అంటే దీనికి సంబంధించి ఒమేటా మౌన వ్రతం అనేది వీళ్ళ ఒక నియమం ఉందన్నమాట. ఇంత పెద్ద గ్యాంగ్కు అసలు బాస్ ఎవడు అనుకుంటున్నారా? వాడే ఈ లూయిగి మాన్కుసో. వీని అండర్ వరల్డ్లో అందరూ ది అంకుల్ అని పిలుస్తారు. వీడు చెప్తే అక్కడ ఆకు కూడా కదలదు. వీళ్ళకు కఠినమైన రూల్ ఉంటుంది, దాన్ని ఒమేటా అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒమేటా మౌన వ్రతం, అదే ఇది. అంటే పోలీసులు పిలిచి అడిగినా, గుడ్లు పీకినా నోరు విప్పకూడదు. అంటే ఎంత టార్చర్ పెట్టినా కూడా బయటికి చెప్పకూడదు. ఒకవేళ ఎవడైనా నోరు విప్పితే వాడిని మాత్రమే కాదు, వాడి ఇంట్లో ఉన్నోళ్ళం కూడా పసిపిల్లలతో సహా అందరినీ నరికి పారేస్తారు. కానీ ఈసారి ఈ మౌనవ్రతం పగిలిపోయింది, పటాపంచలు అయిపోయింది. ఎట్లా అనుకుంటున్నారా? ఆ మెయిన్ బాస్ లూయిగి మాన్కుసో సొంత అన్న కొడుకు ఎమాన్యుయల్ మాన్కుసోగా తిరగబడ్డాడు. అతనికి ఒక బిడ్డ పుట్టింది. నా బిడ్డ కూడా ఈ నరకం లోపల బతుకొత్తు మంచిగా చదువుకోవాలి, మంచిగా బ్రతకాలి అనుకున్నాడు. అంతే, బాబాయ్ పగకు భయపడకుండా ఒమేటా రూల్ను పక్కన పెట్టేసి పోలీసుల దగ్గరకు పోయి ముఠా గుట్టంతా విప్పేసిండు అతను. ఇతనితో పాటు గ్యాంగ్ లోపల మగవాళ్ళ అణచివేత భరించలేక కొందరు ఆడవాళ్ళు కూడా పోలీసులకు సాక్ష్యాలు ఇచ్చేసారు. దీంతో ఈ మాఫియా కోట పునాదులతో సహా కదిలిపోయింది. కోర్టు సంచలన తీర్పు గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు. 2000 ఏళ్ల జైలు శిక్ష. ఇక ఆ ఆఖరి ముచ్చట తీర్పు ఎట్లా వచ్చింది? ఈ కేసు విచారణ కోసం ఇటలీ ప్రభుత్వం ఒక పెద్ద కాల్ సెంటర్ను, అంటే బాంబులు వేసిన పగలకుండా ఉండే అండర్ గ్రౌండ్ బంకర్ కోర్టులాగా మార్చింది. 3 ఏళ్ల పాటు సాగిన పంచాయతీ తర్వాత జడ్జి గారు సంచలన తీర్పు ఇచ్చిరు. 207 ఖైదీలకు కోర్టు కఠిన జైలు శిక్షలు విధించింది. అందరి శిక్షలు కలిపి లెక్కేస్తే అక్షరాల 2100 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మెయిన్ లీడర్లకు తలా 30 ఏళ్ళు జైల్లోనే కుళ్ళిపోయేలా, అంటే కఠినమైన కారాగార శిక్ష విధించిరు. వీళ్ళతో పాటు మాఫియా దగ్గర పైసలు తిన్న ఒక మాజీ ఎంపీకి, ఒక మున్సిపల్ మేయర్కు, పోలీస్ ఆఫీసర్లకు కూడా చిప్పకూడు తప్పలేదన్నమాట. దీంతో శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఎండ్రాంగెటా మాఫియా నడుం విరిగిపోయిందని అక్కడి పెద్ద ఆఫీసర్లు చెప్తున్నారు. ఎంతటి తోపులైనా చట్టం ముందు మోకాళ్ళ మీద వంగాల్సిందే అని ఈ తీర్పు నిరూపించింది. చూసినారు కదా, ఇదండి ప్రపంచంలోనే నంబర్ 1 మాఫియా గ్యాంగ్ పతనం కథ. ఎంత సంపాదించినా
ఎంతమంది వెనుక ఉన్నా అక్రమంగా సంపాదించిన పైసలు, చేసిన పాపాలు ఎప్పటికైనా జైలు ఊచల వెనుకకే నెట్టేస్తాయి. మరి ఈ ఇటలీ మాఫియా ముచ్చట మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో సంచలన కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన ఛానల్ వ్యూ న్యూస్. నమస్తే. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.